ఈరోజు మా ఇంట్లో ఇఫ్తార్ కొంచెం స్పెషల్ అండి. ఎందుకంటే నేను నా ఫ్రెండ్‌ని ఇన్వైట్ చేశాను. లిటరల్లీ 2 ఇయర్స్ తర్వాత మేము మీట్ అవుతున్నాము. మా పరిచయం అయితే జిమ్‌లో అయిందనమాట. ఫాస్టింగ్‌లో ఉన్న వాళ్ళకి మనం ఒక డేట్ ఇచ్చినా సరే ఆర్ ఎల్స్ ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చినా సరే దానికి చాలా పుణ్యం ఉంటదనమాట. ఇట్స్ నాట్ అబౌట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ అలా కాదండి. లైక్ వాళ్ళకి కడుపు నిండిందా లేదా అది మనకి ఇంపార్టెంట్. నేనైతే ఫ్రూట్ కస్టర్డ్‌తో స్టార్ట్ చేశాను. సో దట్ తినేటప్పుడు కూల్‌గా ఉంటదని. ఈరోజు మన మల్టీ టాస్కింగ్ నెక్స్ట్ లెవెల్ అండి. ఒకవైపు చాయ్ పెట్టేస్తూ ఇంకోవైపు కస్టర్డ్‌ని చూసుకుంటూ ఇంకోవైపు కీమాకి కావాల్సిన ఉల్లిపాయలు, టొమాటోస్ అని తీసి పెట్టేసుకున్నాను. సో దట్ టైమ్ సేవ్ అవుతదని. ఇంకా సమోసా అయితే కీమా చేద్దామా, ఆలు చేద్దామా అని బుర్ర పగలగొట్టుకున్న తర్వాత ఫైనల్లీ ఇంకా ఆలు సమోసా చేద్దామని చూస్తే ఇంట్లో అయితే ఆలు లేదు, ఏం లేదు. ఇంక వెంటనే మా నాన్న ఇన్‌స్టామార్ట్‌లో ఆర్డర్ పెట్టేసుకున్నారు. ఆలు పీస్ సమోసా చేద్దామని ఫిక్స్ అయ్యి ఫస్ట్ ఈ కస్టర్డ్‌ని ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. తర్వాత కీమా ప్రాసెస్ స్టార్ట్ చేశాను. ఆలు బఠానీని ఒకేసారి మమ్మీ ఉడకబెట్టి ఇచ్చేసింది. సో తీరా చూస్తే ఆలు ఏమో ఎక్కువైనట్టుంది, పీస్ ఏమో తక్కువైనట్టుంది. సో ఆలుని సగం పక్కన పెట్టేసి సగం తీసుకున్నాను. ఇంకా చేతికొచ్చినవన్నీ దాంట్లో కలిపేసి ఇంక పక్కన పెట్టేసాను. ఆల్రెడీ మన ఫస్ట్ టైమ్ సమోసా ఫోల్డింగ్ డ్రాస్టికల్లీ ఫ్లాప్ అయింది. ఈసారి వస్తదా లేదా ట్రై చేద్దామని చేస్తే పర్ఫెక్ట్‌గా వచ్చేసింది. ఇంకా చేసిన దాన్నని నేను ఫ్రీజ్ చేసేసుకున్నాను. ఇలా జిప్ లాక్‌లో యేసుకొని. ఒక గంట తర్వాత కస్టర్డ్‌ని బయట తీసి ఇంట్లో మూడే ఫ్రూట్స్ ఉంటే యాపిల్, బనానా, అనార్ దాన్ని కలిపి ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. ఇంకా 2 రోజులకి వచ్చేటట్టు రోబ్జా కూడా కలిపి పెట్టేసాను. మరీ ఎక్కువేం చేయలేదు. నా వల్ల ఎంతైతే అంత చేశాను. కీమా బిర్యానీ చేద్దామని ప్లాన్ ఉండే. కానీ అది చాలా పెద్ద ప్రాసెస్. పైగా బాబుని పెట్టుకొని కష్టమని ఇంక సింపుల్‌గా కీమా కర్రీ చేసేసాను. ఇంకా నా ఫ్రెండ్ అంజని అండ్ తన ఫియాన్సీ వాళ్ళిద్దరూ వచ్చేసారు. ఇక మేమందరం ముచ్చట్లు చెప్పుకుంటూ మంచిగా మా ఇఫ్తార్‌ని కానించాము. తను కూడా ఫాస్టింగ్ ఉంటున్నా అని చెప్పింది. మన ఛానెల్‌లో ఫస్ట్ వీడియో చూసిన తర్వాత తను కూడా ప్లానర్ ఆర్డర్ పెట్టుకుంది. అల్హమ్దులిల్లా కాసేపైనా మేము మంచిగా టైమ్ స్పెండ్ చేశాము.